హలో ఆల్. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్స్ అయితే స్టార్ట్ చేసాం కదా, అండ్ దానిపైన 3 వీడియోస్ అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ ప్రీవియస్గా ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇక్కడైతే ఓన్లీ 2 క్వశ్చన్సే వచ్చాయి. నెక్స్ట్ మ్యాగ్నెటోస్టాటిక్స్ నుంచి అయితే వచ్చింది. అండ్ ఇందులో ఇంకొక క్వశ్చన్ వచ్చేసి యూనిక్నెస్ థీరం నుంచి అయితే వచ్చింది, దట్ ఈస్ లాప్లాస్ ఈక్వేషన్ పైన. సో V1 and V2 ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ద లాప్లాస్ ఈక్వేషన్ ఇన్ పర్టికులర్ వాల్యూమ్ సాటిస్ఫైయింగ్ ద సేమ్ బౌండరీ కండిషన్ దెన్. సో యూనిక్నెస్ థీరం ఏంటి అంటే, if V1 and V2 are the solutions to Laplace equation in particular volume and satisfy the same boundary condition, then V1 equal to V2. So anywhere V1 equal to V2, the solution to Laplace equation is unique. అంటే ఒకటే సొల్యూషన్ అయితే ఉంటుంది if its value is specified on all the boundaries of region. సో మనకి ఇక్కడ అదే క్వశ్చన్ అయితే అడిగాడు ఇక్కడ, అండ్ ఆన్సర్ వచ్చేసి V1 equal to V2 inside B. సో నాట్ ఓన్లీ ఎట్ ద బౌండరీ. సో ఇదైతే మనకి ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ నుంచి వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటోస్టాటిక్స్ నుంచి వచ్చాయి. దిస్ ఈజ్ బయోట్ సావర్ట్లా నుంచి. అండ్ ఇవన్నీ చెప్పే ముందు మనకి ఒకసారి మ్యాగ్నెటోస్టాటిక్స్ గురించి. సో ఈ వీడియోలో అయితే మ్యాగ్నెటోస్టాటిక్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మ్యాగ్నెటోస్టాటిక్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫోర్స్ F మ్యాగ్నెటిక్ ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V క్రాస్ B. సో ఆల్రెడీ మనకు తెలుసు ఫోర్స్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ on a charge Q is equal to V cross B. So V ante velocity of the charge cross B. Okay, next Lorentz force ante total force due to electric and magnetic field F is equal to Q into E bar plus V cross B. So for cyclotron motion QVB equal to mv square by R. ఈ ప్రాబ్లం పైన క్వశ్చన్ లేకుండా మనకు కేవీఎస్ ఎన్విఎస్ ఎగ్జామ్స్లో అయితే మ్యాక్సిమం ఈ పాయింట్ నుంచి ఈ ఫార్ములా సైక్లోట్రాన్ టాపిక్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యింది, ఒక ఎలక్ట్రాన్ మూవ్ అవుతూ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల దాని డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఒక సర్క్యులర్ మోషన్లోకి వెళ్ళిపోతుంది. సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ ఈక్వేషన్ నుంచి సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే mv స్క్వేర్ బై ఆర్, దట్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే QVB. సో ఆ రెండింటిని ఈక్వేట్ చేసుకొని మనం ఏ దానికైనా ఈక్వేషన్ అనేది రాసుకోవచ్చు. రేడియస్కి ఈక్వేషన్ రావచ్చు, ఫ్రీక్వెన్సీ కావచ్చు, దేనికైనా మనం ఈక్వేషన్ అనేది రాసుకోవచ్చు. దిస్ ఇస్ ద బేసిక్ రిలేషన్. ఓకే, సో నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ డు నాట్ డూ ఎనీ వర్క్ అనేది చేయవు, ఓన్లీ డైరెక్షన్ మాత్రమే చేంజ్ చేస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ ఇక్కడ మనకి వేరియస్ ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి. సో ఏ లైన్ ఆఫ్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా ట్రావెలింగ్ డౌన్ ఏ వైర్ ఎట్ స్పీడ్ V కాన్స్టిట్యూట్ ఏ కరెంట్. సో I ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ V. ఇది ఐకి కరెంట్కి ఈక్వేషన్ ఇన్ ద వైర్. ఒక వైర్లో లీనియర్ ఛార్జెస్ అన్నప్పుడు ఆ కరెంట్కి ఈక్వేషన్ ఏంటంటే లాంబ్డా ఇంటూ V, వేర్ లాంబ్డా ఈజ్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్డ్ అలాంగ్ ద వైర్ ఏంటి అంటే F మ్యాగ్నెట్. సో ఇక్కడ ఎప్పుడైతే కరెంట్ అనేది ఒక వైర్లో మూవ్ అవుతున్నప్పుడు దాని చుట్టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఫోర్స్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ I ఇంటూ DL క్రాస్ B, దట్ ఈస్ BIL బిల్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ del dot J is equal to minus d rho by dt. దీన్ని మనం ఏం రాస్తామంటే del dot J plus dou rho by dou t is equal to 0. Okay, so this is the equation of continuity. This is also mathematical statement for conservation of charge. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ నుంచి ఛార్జ్ అనేది కన్జర్వేటివ్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూటీ ఈక్వేషన్ ఆఫ్ మ్యాగ్నెటోస్టాటిస్టిక్స్, అదేంటంటే del dot J is equal to 0. ఇక్కడ రో అనేది 0 అవుతుంది, కాన్స్టెంట్ అయి డో రో బై డోటీ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ బయోట్ సావర్ట్స్ లా. సో బయోట్ సావర్ట్ లా ఏం చెప్తుందంటే dB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IDL sin θ బై R స్క్వేర్. ఓకే, సో ఒక వైర్లో కరెంట్ మూవ్ అవుతున్నప్పుడు ఒక పాయింట్ R డిస్టెన్స్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది it is directly proportional to current and the length of the wire, sin θ and angle, and inversely proportional to the square of the distance. So B is equal to mu naught by 4 pi integral of I dl cross R by R cube. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈక్వేషన్ అనేది మనకి ఎగ్జామ్లో అనేది రిపీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కేసెస్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్. సో ఒక వైర్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు
ఏ డిస్టెన్స్లో ఒక పాయింట్ దగ్గర b is equal to mu naught I by 4 pi a cos theta 1 plus cos theta 2, where theta and theta 2 are these angles, and if pi 1 pi 2 are the angles at the point, then we have another formula, b is equal to mu naught I by 4 pi a sin pi 1 plus sin pi 2. We can use any of these equations. Okay, if he give theta 1 theta 2, we can use this one. If pi 1 pi 2, we need to use this equation. Next, for infinite wire, సో వైర్ ఇన్ఫైనైట్గా ఉన్నప్పుడు ఇక్కడ యాంగిల్స్ వచ్చేసి 90 degrees. ఓకే, సో ఇఫ్ వీ సబ్స్టిట్యూట్ 90 degrees హియర్ విల్ గెట్ 1 plus 1 2, so 2 2s are 4, so that we will get b is equal to mu naught I by 2 pi a. Next, infinite at one end, so that one angle is 90 degrees, another angle is 0. So if we substitute, sin theta is 1 and sin 0 is 0, so that mu naught I by 4 pi a. Okay, these are the cases from which we will get problems. And next వచ్చేసి due to arc of angle theta, right? So b is equal to mu naught I by 4 pi r into theta. సో theta వాల్యూ ఎంతైనా కావచ్చు, మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సెమీ సర్కిల్లో theta వాల్యూ ఎంత పై 180 degrees. సో పై గెట్ క్యాన్సిల్, mu naught I by 4r. అండ్ ఫుల్ సర్కిల్ అన్నప్పుడు మనకు 2 pi వస్తుంది. సో 2 pi అంటే 2r. ఓకే, సో దిస్ ఇస్ సర్కిల్, సెమీ సర్కిల్. నెక్స్ట్ ఫర్ లాంగ్ సిలిండ్రికల్ ట్యూబ్, పైప్ లైక్ ట్యూబ్లో, సో అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ద సిలిండర్ రేడియస్ ఈస్ క్యాపిటల్ R and the distance is small r from the center, so that if r is greater than r, b is equal to mu naught I by 2 pi r into pi. If r is less than r, b is equal to 0. This is for cylindrical tube. If a solid cylinder is there, we have two values. So r is greater than r, b is equal to mu naught I by 2 pi r pi cap. And if r is less than r, mu naught I r by 2 pi r square, where small r is the same distance and capital R is the radius. Next, along the axis of a solenoid. So solenoid ante telusu kada manaki. So b is equal to mu naught ni by 2 cos alpha 1 minus cos alpha. Here also we have two formulae. So alpha 1 alpha 2 అనేవి ఈ ఎండ్స్ దగ్గర మనకి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర మనకి alpha 1 alpha 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు, and this is the formula we need to use. And if he gave the theta 1 theta 2 values at the axis of the solenoid, then we need to use this formula, b is equal to mu naught ni by 2 sin theta 1 plus sin theta 2. నెక్స్ట్ ఫర్ టెరాయిడ్. సో టెరాయిడ్ అంటే సాలినాయిడ్ని ఒక సర్కిల్ షేప్లో ఫిక్స్ చేసేస్తే దాన్ని టెరాయిడ్ అంటాం. అండ్ ద టెరాయిడ్కి ఫార్ములా b is equal to mu naught small ni or mu naught capital Ni by 2 pi r. ఓకే, నెక్స్ట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసి మనకు ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఏ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది చెప్పొచ్చు. సో రైట్ హ్యాండ్, దిస్ ఇస్ ద రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో థంబ్ అనేది ఐ డైరెక్షన్ చూపిస్తే, కర్ల్డ్ ఫింగర్స్ అనేది బి డైరెక్షన్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ థంబ్ అనేది టాప్లో చూపిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఐ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు బి అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇలా ఉన్నప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది కదా. ఆ సర్కిల్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఐ అప్పర్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే మనకి బి అనేది యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. అండ్ ఓకే, కరెంట్ అనేది ఇలా డౌన్వర్డ్ మూవ్ అవుతుంటే మనకి కర్ల్స్ ఎలా ఉన్నాయి, ఇలా ఈ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇది, సో ఐ టాప్లో ఉన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఐ డౌన్లో ఉన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఈజ్ అవుట్, దిస్ ఈజ్ ఇన్, అండ్ హియర్ దిస్ ఈజ్ అవుట్, దిస్ ఈజ్ ఇన్. ఇలా వెళ్తున్నప్పుడు ఇది అవుట్, అది ఇది ఇన్, అండ్ ఇక్కడ ఇన్, సారీ ఇది ఇన్, ఇది అవుట్. నెక్స్ట్ Ampere's law. Ampere's law is the analogous to a Gauss law in electrostatics. Okay, so integral form వచ్చేసి integral b dot dl is equal to mu naught into I enclosed, and differential form del cross b is equal to mu naught j. So this is the Ampere's law. So ఇక్కడ b dl mu naught I enclosed, dl అంటే 2 pi r. So okay, for example this is the wire. So radius r అన్నప్పుడు ఇక్కడ మనకి దీని లెంత్ మనకి 2 pi r అవుతుంది కదా. సో b into 2 pi r కూడా mu naught I enclosed. So b is equal to mu naught I enclosed by 2 pi r. So del cross b is equal to mu naught j.
అండ్ డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ డూ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ దీస్ ఆర్ ద కర్ల్ అండ్ గ్రేడియంట్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో కర్ల్ వచ్చేసి మనకి డెల్ క్రాస్ ఈ, ఎలక్ట్రోస్టాటిక్స్లో డెల్ క్రాస్ ఈ ఈజ్ 0. ఓకే, అండ్ డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి రో బై ఎప్సిలాన్ నాట్. ఓకే రైట్. సో డెల్ క్రాస్ ఇక్కడ ఏంటి మనకి డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ మ్యూ నాట్ ఇంటూ జే అండ్ డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ డూ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ లూప్స్. ఓకే, నెక్స్ట్ వన్ ప్యారలల్ కండక్టింగ్ వైర్స్. సో 2 వైర్స్ తీసుకున్నప్పుడు ఆ రెండింటి మధ్య ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఇక్కడ 2 లైన్స్లో అయినది ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్యారలల్గా మూవ్ అవుతున్నప్పుడు వీటి మధ్య మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎఫ్ ఈక్వల్ టు యాక్చువల్లీ ఇక్కడ బిఐఎల్ సైన్ టీటా, ఇక టీటా అనేది 90 degrees. సో ఎఫ్ ఈక్వల్ టు బిఐఎల్. సో ఫర్ ప్యారలల్ కండక్టింగ్ వైర్స్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ I1 I2 by 2πr. సో దీనిపైన బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఫారడేస్ లా స్టేట్మెంట్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండ్యూస్ ద ఈఎంఎఫ్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరెంట్ క్యారింగ్ ఒక లూప్ ఉంది, వైర్ లూప్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఒక బార్ మ్యాగ్నెట్ ఉంది, దీన్ని మూవ్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ కరెంట్ అనేది ఇందులో డెవలప్ అవుతుంది. దీనికి సమ్ గాల్వానోమీటర్ని మనం కనెక్ట్ చేసేస్తే మనం దాంట్లో డిఫ్లెక్షన్ బట్టి కరెంట్ అనేది డెవలప్ అయ్యింది. ఈ కరెంట్ని మనం ఇండ్యూస్డ్ కరెంట్ అంటాం. అండ్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పై బి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే బిఏ కాస్టిటా. సో డి బై డిటి ఆఫ్ బిఏ కాస్టిటా. నెక్స్ట్ లెన్స్లో ఏం చెప్తుందంటే డైరెక్షన్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ డెవలప్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఆల్వేస్ అపోజెస్ ద చేంజ్. సో ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఆ చేంజ్ అనేది అపోజ్ చేస్తుంది. సో నెగిటివ్, అందుకే మనకి ఇక్కడ నెగిటివ్ అనేది వస్తుంది. రైట్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్. సో ఏ వెక్టార్ పొటెన్షియల్ ఇన్ మ్యాగ్నెటిక్స్, ఏ అనేది వెక్టార్ పొటెన్షియల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సచ్ దట్ బి ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ ఏ and del dot A is equal to 0. Compare it with electrostatics. Electrostatics లో ఏంది del cross E is equal to 0 and E is equal to minus del V. సో ఇక్కడ డాట్ ప్రోడక్ట్ అనేది 0 అవుతుంది అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ V, ఇక్కడ కర్ల్ ఆఫ్ A. ఏ అంటే ఏంటి ఇక్కడ వెక్టార్ పొటెన్షియల్, V అంటే ఇక్కడ మనకి పొటెన్షియలే కదా దీంట్లో కూడా. సో అది దిస్ ఇస్ ద కంపారిజన్. నెక్స్ట్ టార్క్ ఆన్ మ్యాగ్నెటిక్ డైపోల్. సో టౌ ఈజ్ ఈక్వల్ టు ఎం క్రాస్ బి. సో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఒక బార్ మ్యాగ్నెట్ని టై చేసి పెట్టేస్తే మనకి ఎంబీ ఫోర్స్ అనేది టార్క్ అనేది 2 ఎండ్స్కి డెవలప్ అవుతుంది కదా దీన్ని రొటేట్ చేయడానికి. సో టౌ ఈజ్ ఈక్వల్ టు ఎం క్రాస్ బి. ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద కరెంట్ లూప్ ఈజ్ 0. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నెట్ ఫోర్స్ అనేది కరెంట్ లూప్కి 0 ఉంది. దీని బేస్ కూడా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏమేమి వచ్చాయనేది చూద్దాం. సో బయట వాటిలో నుంచి ఒక క్వశ్చన్ అనేది మనకు వచ్చేసి నెక్స్ట్ 1 టెస్లా ఈజ్ ఈక్వల్ టు NT. సో ఇక్కడ 1 టెస్లా దేనికి బీకి యూనిట్స్. సో ఎఫ్ ఈక్వల్ టు క్యూవీబీ సైన్ టీటా. మీకు ఆల్రెడీ ఎఫ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి క్రాస్ బి అని చెప్పాను కదా, అక్కడ నుంచి క్యూవీబీ సైన్ టీటా. సో వీటికి మనం బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూవీ సైన్ టీటా. ఇక్కడ మనం యూనిట్స్ రాసుకుంటే న్యూటన్ బై ఛార్జ్కి ఏంటి కూలుమ్ మీటర్ బై సెకండ్, అండ్ ఇక్కడ న్యూటన్ బై కూలుమ్ బై సెకండ్ మీటర్. సో న్యూటన్ కూలుమ్ బై సెకండ్, కూలుమ్ బై అంటే క్యూ బై టీ అంటే ఏంటంటే ఐ అంటే ఏంటి యాంపియర్. సో న్యూటన్ బై యాంపియర్ మీటర్. సో ఆన్సర్ ఈజ్ న్యూటన్ బై యాంపియర్ మీటర్, సెకండ్ వన్. నెక్స్ట్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ లాంగ్ స్ట్రైట్ వైర్ క్యారింగ్ కరెంట్ ఈజ్. సో డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒక కరెంట్ మూవ్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా డెవలప్ అవుతుందంటే సర్కిల్గా. సో అలాంగ్ కాన్సెంట్రిక్ సర్కిల్. నెక్స్ట్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు లాంగ్ కేబుల్ క్యారింగ్ 3000 ఆంపియర్ స్టడీ కరెంట్ ఎట్ ఎ డిస్టెన్స్ 1 మీటర్. సో అక్కడ ఐ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. సో మనకి యాంపియర్స్లో నుంచి ఇంటిగ్రేషన్ ఆఫ్ బీడిఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. సో బీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ బై 2πr, ఇందాకే చెప్పుకున్నాం కదా. సో మ్యూ నాట్ ఐ బై 2πr, దాంట్లో మనకు సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 10⁻³ టెస్లా అనేది వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ ఇది మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ నుంచి అయితే వచ్చింది. ఇది నెక్స్ట్ క్లాస్లో
నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇస్ ద ఓమ్స్ లా. సో ఓమ్స్ లాకి మనకి ఆల్రెడీ తెలుసు ఈక్వల్ టు ఐఆర్, బట్ మనకి ఇక్కడ ఇంకొకటి కూడా జే ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ. సో ఇది కూడా ఓమ్స్ లాని అన్నట్టు. నెక్స్ట్ ఈక్వేషన్ డెల్ స్క్వేర్ వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ రో బై ఎప్సిలాన్ ఈజ్ కాల్డ్. ఏ ఈక్వేషన్ ఇది పాయిజన్స్ లాప్లస్ అంటే లాప్లస్ కాదు పాయిజన్స్. లాప్లస్ ఏంది డెల్ స్క్వేర్ వి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది, పాయిజన్స్లో రో బై ఎప్సిలాన్ అయితే వస్తుంది. సో ఇది పాయిజన్స్ లా. నెక్స్ట్ కిర్చాఫ్ కరెంట్ లా ఫర్ డైరెక్ట్ కరెన్సీ ఈజ్ ఇంప్లిక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో కిర్చాఫ్ కరెంట్ లాని మనకి డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్, ఇది మనకు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్లో వస్తుంది. ఇది నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ